హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కర్రీ వచ్చేసి క్యారెట్ గుడ్లు కర్రీ చేశానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్లు. 2 క్యారెట్లకి 2 ఎగ్గలు తీసుకున్నాను నేను. 2 గుడ్లు తీసుకున్నానండి. కర్రీ కావాల్సిన గిన్నె తీసుకొని ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై, ఉల్లిపాయలు కూడా వేసి బాగా మగ్గించాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత, ఉల్లిపాయలు ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేస్తే బాగా కుక్ అవుతాయని కొంచెం ఫాస్ట్గానే. కుకింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే అలా కుకింగ్ చేస్తూ వండిన దాన్ని స్పూన్తో ఎంతమంది కొడుతూ ఉంటారో అలాగా కామెంట్ చేయండి. ఆ ఆయిల్లోనే కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత 2 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. మూత పెట్టి తీసిన తర్వాత అవన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి. ఆ ఫ్రై అవుతున్నట్లకి మనం క్యారెట్ని ముక్కలుగా చేసుకుని ఉంచుకున్నాం కదండి, ఆ క్యారెట్ ముక్కల్ని దాంట్లో వేసేసేయాలి. వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ అంతా ఓన్లీ ఆయిల్లో మాత్రమే ఫ్రై అవ్వాలండి. ఎక్కడ మనం వాటర్ అనేది యూజ్ చేయకూడదు. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే సరిపడుతుంది, ఎక్కడ వాటర్ అనేది మనం యూజ్ చేయకూడదు. చిట్టి శివ బ్లాగ్స్ ఛానల్ అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. క్యారెట్లన్నీ ఫ్రై అయిన తర్వాత గుడ్లు తీసుకున్నాం కదండి మనం, 2 గుడ్లని వాటిలో బ్రేక్ చేసి వేసేయండి. గుడ్లు 2 వేసి ఆ క్యారెట్లు అంతటికీ కలిసేటట్టు తిప్పండి. ఒకసారి ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీకి రసం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. రసం పెట్టుకుంటే బాగుంటుందండి. మేము కూడా రసం పెట్టుకున్నాము. గుడ్లు 2 వేసి క్యారెట్లు అంతటి కలిపేలా ఫ్రై చేయండి. అంతా కలిపిన తర్వాత వీడియో చూస్తుండగానే చిన్న లైక్ చేయండి వీడియోని. గుడ్లంతా కలిసేటట్టు తిప్పిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసి మొత్తం ఒకసారి కలపాలండి. పసుపు అంతటికి కలిపేటట్టు చూడండి. ఎక్కడైనా సాల్ట్ సరిపోతే ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఎక్కడ వాటర్ యూస్ చేయకూడదండి. కొంచెం కారం వేసుకుని 2 మినిట్స్ ఉంచి గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపడుతుంది. ఎలా ఉందండి కర్రీ? ప్రాసెస్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోనండి ఈ వీడియోని.